వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రామకోటయ్య గారు, పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎవరి బలం ఎంతో ప్రజల్లోకి వెళ్తే కానీ తెలియదు, అలాగే అధికారంలోకి ప్రభుత్వంలోకి రావడం ఎవరెవరితో కలిస్తే సాధ్యం కాదు, వచ్చేస్తుందని చెప్పలేం ఇది అన్నారు. సో కానీ పూర్తి కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ దూరం, కానీ మీరు అన్నట్టు రేపు ఏదైనా జరగచ్చు. ఈ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ వారు అన్నట్టు ఏదో భరోసా ఇచ్చారా వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి? ఆ తర్వాత ఇక్కడ విజయయాత్రలు శంఖారావాలకి సిద్ధం అవుతున్నారా? అసలు మీరు ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారా లేకపోతే కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారా బీజేపీ? స్ట్రాటజీ అనేది ఏమీ లేదండి. మాది రాజకీయ పార్టీ, స్వచ్ఛంద సంస్థ కాదు. రెండోది మాకున్నటువంటి బలం దరిదాపుగా 47,200 బూతులుంటే 35,000 బూతుల్లో మాకు ఇవాళ ఉన్నటువంటి శక్తి ఏంటో మాకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంతమంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఫోన్ చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు. రాష్ట్రం కోసం మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినటువంటి ప్రతి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. 50,000 మంది సాధారణ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఇవాళ మాది. అందువల్ల ఇవాళ ఉన్న పొజిషన్ లో నిన్న ఏదో కేసీఆర్ గారు చెప్పారని చెప్పేసి కేసీఆర్ గారు ఏదో మాటలో చెప్పారు 2%, 2.5% బీజేపీకి ఉందని. మామూలుగా మాట్లాడుతుంటారు. రాష్ట్రంలో ఇవాళ మాకు 18 నుంచి 19% వరకు మాకు ఇవాళ డైరెక్ట్ గా జనాలు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారా, తెలంగాణ గురించి చెప్తున్నారా? ఆంధ్ర గురించే మాట్లాడుతున్నాం. తెలంగాణ గురించి ఆయన మాట్లాడితే ఆయన గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడ కూర్చుంటే ఆంధ్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ కృష్ణారావు గారు చెప్పిన విధంగా మేము ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడగటంలో, అదే విధంగా మాకు ఎక్కువ సీట్లు అడగటంలో మాకు ఎటువంటి తప్పు లేదు. మాకు ఇవాళ ఆ రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంది. జగన్ గారు కాదు ఋషి గారు ఒక్క విషయం, ఆయన మా దగ్గరికి వచ్చింది ఏంటంటే మేమంతటా మేము సపోర్ట్ చేస్తాం రాష్ట్రపతి అభ్యర్థి అనే విషయంలో వచ్చారు. వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు మాట్లాడటం అనేది తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సలహాలు ఇస్తే ఎవరి దగ్గర నుంచి అయినా సలహా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూలంకుషంగా వినడంలో కూడా తప్పులేదు. రాష్ట్రంలో కనుక ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వింటే దాన్ని తీసుకుని మీరు రేపొద్దున జగన్తో వెళ్ళిపోతున్నారని చెప్పేసే విధానం చాలా పొరపాటు. మేము వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరితో వెళ్ళటం అనేది కాదు. రాష్ట్రంలో ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ మా వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ అయినా సరే కంపల్సరీ మోడీ గారితో ఉన్నటువంటి సయోధ్య అనేది చాలా ముఖ్యము అనేది ఒకటి ఇవాళ తెలుసుకున్నటువంటి విధానం ఉంది. కాబట్టి కంపల్సరీ దీనికి సంబంధించి ఎవరైనా కానీ మీతో బాగుండాలి. అది దట్ ఈస్ వాట్ మీరు చెప్పారు, గ్రహించేలా వీళ్ళు చేశారు. పార్థసారథి గారు, సో ఆ భరోసా ఫలితమేనా ఈ పీకే డైరెక్షన్ లో అన్నట్టు ఇందాక ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ డైరెక్షన్ లో శంఖారావాలు లేకపోతే నవరత్నాలు అక్టోబర్ నుంచి పాదయాత్రలు, అదేనా ప్లాన్ అంతా? పీకే డైరెక్షన్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు పార్టీలో స్ట్రక్చర్ చేసుకుంటానికి లేకపోతే పాలసీ ఏ కార్యక్రమాలని ఇచ్చేసుకుంటానికి తప్పితే ఆయన డైరెక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేది అది చాలా. అంటే నిన్న కొంతమంది ఎక్కడ వచ్చింది మీడియాలోనే ఇన్ఛార్జీలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి నేరుగా అడిగారని చెప్పారు. సార్ మీరే హీరో ఉండగా మరి ప్రశాంత్ కిషోర్లు వీళ్ళంతా ఎందుకనేది అడిగారు, వాస్తవేనా అట్లాంటి పరిస్థితి వచ్చింది? అదేం లేదండి, అదేం లేదు కానండి. తప్పకుండా మాకు హీరో జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మా టీమ్ లో చేరాడు. ఆయన కూడా ఒక ఇంత ముందు ఏం లేదండి, ఆయన జాయిన్డ్ అస్ అంటే ఒక టీమ్ లో, మా టీమ్ లో స్ట్రక్చర్ చేస్తారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సల్టెన్సీ అదే అంటున్నా, టీమ్ లో చేరాడు. టీమ్ లో కన్సల్టెంట్ ఉంటాడు, ఓనర్ ఉంటాడు, అందరూ ఉంటారు కదా టీమ్ లో. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఎటువంటి లేదు. సో స్ట్రక్చర్ చేయటానికి కానీ లేకపోతే కార్యక్రమాల లోపాలని మా దృష్టికి తీసుకురావడానికి కానీ క్షేత్రస్థాయిలో మేము కోఆర్డినేటర్ గా ఉన్నా కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, లేదు కొన్ని పట్టించుకోవచ్చు. ఇలాంటి సీనియర్ నాయకులు కొంతమంది చెప్పలేను కూడా ప్రశాంత్ కిషోర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్నారు, అది కూడా వాస్తవం. అందులో అదేం లేదండి, స్ట్రక్చర్ చేయడానికి గ్రౌండ్ రియాలిటీస్ ని మా దృష్టికి ఏదైనా కొన్ని మాకు తప్పిపోతే, మా దృష్టి నుంచి తప్పిపోతే వాటి తీసుకొస్తానికి తప్పితే ఆయన చెప్పినట్టు ఛానలైజ్ చేయడానికి, స్ట్రక్చర్ చేయడానికి ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. అంతే. ఎలక్షన్ లో ఇంత ముందు చేశాడు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాకు ఉపయోగపడుతుంది మా ఉద్దేశం. తర్వాత ఏదైతే పాదయాత్ర ఇవన్నీ అన్నదో మేము ఇప్పటి నుంచో ఆలోచిస్తున్న కార్యక్రమాలు. పాదయాత్ర చేయాలి ఎలక్షన్ ముందు. చాలా సార్లు కూడా ప్రశాంత్ కిషోర్ రాకముందు కూడా పత్రికల్లో వచ్చిన పాదయాత్ర చేస్తారా అని చెప్పేసి
కాబట్టి అదేం కాదు. పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే రాజకీయాలు అంటే పాదయాత్ర, అధికారులకు రావాలంటే పాదయాత్ర అని పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయ అధికారులు రావడానికి చాలా మార్గాలు ఉంటాయి. పాదయాత్ర ఒక మార్గం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకో మార్గాన్ని ఎంచుకోవచ్చు. దాన్ని తప్పని అనలేం కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర మూలంగా ఈ రాష్ట్రానికి జరిగిన మేలు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన దాని మూలంగా ఈ రాష్ట్రానికి జరిగిన మేలు అన్ని కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. ఒకసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని ఏ విధంగా అయితే పరిష్కరించారో ఆ విధంగా పరిష్కరించాలనేది మా యొక్క. దీనికేమైనా సంబంధం చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అక్టోబర్ నుంచి, పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అక్టోబర్ నుంచి. ఆయన తర్వాత చెప్పారు మేము పాదయాత్ర అనేది ముందు అనౌన్స్ చేశాం. తర్వాత ఇప్పుడు భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బలహీనమవుతాం మూలంగా కానివ్వండి, లేకపోతే కాపుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండటం మూలంగా కానివ్వండి, ఆయనకి ఎప్పుడెప్పుడు సమస్యలు వస్తాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి లేదా ప్రజల దృష్టిని మరల్చడానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసి ఆయన చెప్పాడు ఋషి గారు. కావాలని చెప్పించడం లేదని పక్కన పెడితే, ఎప్పుడైనా మీరు డిఫెన్స్ లో ఉన్నప్పుడు లేకపోతే క్రైసిస్ లోకి వెళ్తున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని ఒక మాట అన్నారు పార్సార్థి. ఇప్పుడు వారు గనక ముద్ర పద్నావన్నో కులాల మధ్య వాళ్ళ మధ్య సిచ్చు పెట్టి లేకపోతే ఎక్కడ ఒకటి అభివృద్ధిని అడ్డుపడటం రకాలు చేస్తున్నారు కాబట్టి మేము అది చేయం. మేము ప్రధాన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం. మేము దానికి అనర్హులము, మేము విధ్వంసం సృష్టిస్తామన్నారు కాబట్టి అతను ఎమర్జీ అవుతా ఉన్నాడు. ఒకటి డే వన్ నుంచి చెబుతున్నా రాజధాని కాడ వెళ్ళారు, రైతులు రెచ్చగొట్టబోయారు, రైతులు స్పందించలేదు. అక్కడ తుని దగ్గర ఏం జరిగిందో తెలుసు. తుని దగ్గర పోలీసులు సరిగా పెట్టలేదు అక్కడ అంటారు, ఇక్కడేమో ఎక్కువ మంది పెట్టారంటారు. అంటే ద్వంద్వ. దీన్ని బట్టి ప్రజలు గమనిస్తున్నారు. నేను నా స్టేట్మెంట్ కాదు, ఈ స్టేట్మెంటే. నేనేం చెబుతున్నా అంటే మీరు చేస్తేనేమో పోలీసులు ఎక్కువ పెట్టారంటారు, లేకపోతే లేదంటారు. ప్రతి అడుగుకి ఒక పోలీసు ఏదైతే గరగపర్రు దగ్గర అక్కడికి వెళ్ళారు, ఎస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు. ఆ యొక్క పేరుతోటి అరాచకం సృష్టించడమో లేదా కులాల మీద చిచ్చు పెట్టడం కాదని, అంటే ఆ విధంగా స్పందించే విధంగా ఉండాలి తప్ప. అది పవన్ కళ్యాణ్ విధానం, కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు. పక్షంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఇబ్బంది జరిగిన మా స్పందన కూడా ఎక్కడ విధ్వంసం సృష్టించాల ఋషి గారు మీరు చూసుకోండి. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఎక్కడా కూడా ఎటువంటి అలజడలు గాని అశాంతి గాని సృష్టించలా, ట్రైన్లు తగలబెట్టలా, తోటలు తగలబెట్టలా, లేదా ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావద్దని మేము ఎంక్వైరీ చేస్తుంది కదా. నవరత్నాలు, విజయ్ శంకరం, ఈ 2 ప్రధాన కార్యక్రమాలు ఇంటింటికి వైసీపీ. సో దాని మీద ఒక నిమిషం లాస్ట్ లో అంటే రామ్మోహన్ గారి ఉద్దేశంలో ఏంటి, కాపులు పాదయాత్ర చేస్తే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారనా? కాపులు కాదు, ఇందాక వాళ్ళు మాతో ఉన్నారు కానీ దూరం చేయాలని మీ ఉద్దేశం. వాళ్ళు దూరం గారు కూడా ప్రజల యజ్ఞులు. మేము లేవనెత్తిన సమస్య మీద వాళ్ళు పోరాటం చేస్తారు. కులం పేరు పెట్టి స్పష్టంగా చెప్పారు. విఫలం అవటం మూలంగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దాన్ని మీరు గుర్తించుకోవాలి. ఓటు పర్సంటేజ్ ఎవరి వైపు తెచ్చుకోవాలి, ఇది ప్రయత్నం. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుందామని చూస్తే ఆయన నేను దేనికి సంబంధించిన వాడు కాదు, నాకేం కులం అంటగట్టదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రైట్, దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నవరత్నాలు, విజయ్ శంకరం, దానికన్నా ముందు కూడా మీరు కంపల్షన్ అనే పదం ఒకటి వాడారు. సరే, వాళ్ళ కంపల్షన్ ఏముందని రాజశేఖర రెడ్డి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ అన్ని బాగా చేస్తుంది ఎక్సెప్ట్ అని అన్నాడు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజీనామా అని ఇప్పుడు 4 సార్లు చెప్పాడు. ఏదో రేపు జూన్ డెడ్ లైన్ పెట్టిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అవకాశం. ఇప్పుడు మేము అట్లా చెప్పట్లా, మాకు కంపల్షన్ అట్ట కాదు, రాష్ట్రాభివృద్ధి మాకు కంపల్షన్, మాకు ప్రజలే ముఖ్యం. ఇది 3 సంవత్సరాల బేబీని ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా గానీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాల ఉద్దేశంతో మేము వెళ్తాను. మాకేం కంపల్షన్ అభివృద్ధి. ఇప్పుడు రాష్ట్ర ఆయన కంపల్షన్, ఆయన మీద ఉన్న కేసులు ఉన్నాయనేది ప్రజల చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఛార్జ్ షీట్ ప్రతి ఒక్కరు ఇందాక పాదయాత్ర అన్నారు మీరు. ప్రతి ఫ్రైడే కోర్టుకు వెళ్తారా, ఒక రోజు వెళ్తారా, 3 వెళ్తారా, ట్రయల్ ఎప్పుడు బిగిన్ అవుతుంది, ఇటన్నిటి కూడా సమాధానం. మాకు ఆందోళన లేదు, అసలు మాకు ఆందోళనే లేదు. వాళ్ళు సమాధానం చెప్పాలన్నప్పుడు రేపు ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉన్నాయి కానీ లేదా ధనదాహంతో అధికారం కోసం వాళ్ళు వెళ్తున్నారా? ఇప్పుడు నేను ఒకటే చెబుతున్నాను ఋషి గారు, అధికారం 5 ఏళ్ళు మాకు ఇచ్చారు మ్యాండేట్, రైట్? మేము అభివృద్ధి చేయలేదనుకో, రేపు ఎన్నికల సమయంలో మీరు చెప్పండి. డే 1 నుంచి రేపు నేనే ముఖ్యమంత్రి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, రేపు నేనే ముఖ్యమంత్రి. అక్టోబర్ నుంచి ప్రోగ్రామ్స్ చేయకూడదనా? తర్వాత చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే కోర్టుకే వెళ్తారా, అదే చేస్తారా, వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒకటే కోర్టు చుట్టూ ప్రతి ఫ్రైడే తిరగాల, 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయా లేదా? ఇప్పుడు అదే విధంగా ఆ జప్తు జరిగిన ఆస్తుల మీద సమాధానం ఏం చెప్తారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల డబ్బే కదా, ప్రభుత్వ పరంగా ఉంది. వ్యాన్పిక్ అటాక్ పెండింగ్ ఉంది, అదే విధంగా లేపాక్షి ల్యాండ్ అటాక్ పెండింగ్ ఉంది. దీని అందరూ కారకులు ఎవరు? ఆ సమాధానం చెప్పాలి కదా సిబిఐ. మీరు ఎంతసేపు
రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఎక్కువ ఫాలో అవుతున్నట్టున్నారు. రాష్ట్రాన్ని వదిలేశారు, పోలవరం పోయింది, రాజధాని పోయింది, రైతులు పోయారు. అదే చెప్తున్నాం, కేసులు అయితే మీరు మాట్లాడుతున్నారో 2012 నుంచి ఉన్నాయండి. ఈ రోజు కొత్త ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే ప్రజలకి తెలియదు అని అనొచ్చు. టైం అయిపోయినా కూడా వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా ఈ 12 చార్జ్ షీట్ల గురించి ఉన్న కేసుల గురించి ప్రజలకు తెలుసు. వీళ్ళు కేవలం ప్రజల్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించే వీళ్ళంతా కూడా మదన పడిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో మనకి ఎన్నికలు జరిగితే 2012 అక్టోబర్ 2 మొదలు పెట్టాడు ఆయన పాదయాత్ర. ఇప్పుడు 2019, ఈయన 2017 కరెక్ట్ గా అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి కదా, అదొకటి దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే రోజు మొదలు పెట్టాడు హిందూపురంలో. నేను ఇదే మొదలు పెడతానని ఆయన ఏదో చేస్తున్నాడు. ఈయన చెయ్యాలి అంటే ఈ నీడ్స్ పర్మిషన్ ఫ్రమ్ కోర్ట్స్ అపీరెన్స్. అంటే నేను హాజరు కాలేను, ఇలా పాదయాత్ర పెట్టుకున్నాను ఇన్ని నెలలు నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అపీరెన్స్కి అని ఆయన అప్లికేషన్ పెట్టాలి. బికాజ్ అన్ని కేసులు సిబిఐ స్పెషల్ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి, కేసులు డిఫరెంట్ అయినా జడ్జి న్యాయస్థానం ఒకటే కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే, లేదు మీ పాదయాత్రలకి మాకు సంబంధం లేదు, నువ్వు చచ్చినట్టు రావాల్సిందే ప్రతి శుక్రవారం అంటే ఆయన ఆ విధంగా మరి మార్చుకోవాల్సి ఉంటుంది. లేదు ఇలా నిరవధికంగా నెలల తరపడి 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు తిరగాలి అంటే ఆయన డెఫినెట్లీ నీడ్స్ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ ఎగ్జామ్షన్ ఫర్ అపీరెన్స్. అది ఇస్తుందా లేదా అనేది మరి కోర్టు, మళ్ళీ వీలేకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అయితే ఛానల్ చేస్తున్నారని చెప్తున్నారో అదంతా పకడ్బందీగా పక్కాగా మొదలైందా? అది మనకెళ్ళి తెలిసిందా? ప్రశాంత్ కిషోర్ అనేవాడు వాడు ఎవరికి ఇచ్చాడో ఏందో ఆయన నవరత్నాలు విజయశంకర్ నవరత్నాలు అన్ని అతను ఇచ్చాడనా ఇదంతా మనం అనుకుంటున్నాం అనేది మొత్తం అన్ని ఆయన ముఖతానే వస్తున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈయన ఇచ్చుంటాడు అనుకున్న ఈయన పరిచయం చేయడం, ఆయన అందరికి ప్లేనరీలో పరిచయం చేసి ఈయన పట్టుకొచ్చాను ఈయన అంతటి ఇంతటి వాడు అన్నప్పుడు ఈయన ఈ నిర్ణయాలన్నీ ఆయన చూసుంటాడని అనుకుంటాను తప్ప ప్రశాంత్ కిషోర్ ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన ఇందులో ఏం అప్రూవ్ చేశాడు ఏం కొట్టేశాడు మనకు తెలియదు కదా. మొన్న యూపీలో కూడా ఆయన ఇచ్చాడు, మొన్న నితీష్ కుమార్ ఇచ్చారు, మోదీ గారికి ఇచ్చాడు. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యి ఉంటాయి, అవి వేరే విషయం. బట్ ఒకటేంటంటే ఇప్పుడు ఎవరి సలహాలు తీసుకున్నా ముఖ్యమంత్రిగా అయితే జగనే అవ్వాలి కదా క్యాండిడేట్ కి, ఇక్కడ ఓటర్ కాబట్టి. ప్రశాంత్ కిషోర్ కెనాట్ బి చీఫ్ మినిస్టర్ కదా, నాట్ ఏ ఓటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది కాదు సంబంధం. ఇది రాజకీయంగా ఆయన ఇదే ఎత్తుగడ వేస్తున్నాడు. ఏంటంటే అప్పటికి ఇది అయిపోతుంది, నంద్యాలలో మనం గెలుస్తామని ఆయన భరోసాలో ఉన్నాడు. గెలవకపోతే మరి ఏ విషయం, గెలుస్తాం అది అయ్యిగానే పాదయాత్ర మొదలు పెడతాం, దాంతో ఊపు వచ్చేస్తుంది. 2018 అనగానే ఎలక్షన్ ఇయర్ ఇలాగ అంటే మూడు ఇంకోలా కాకుండా అటువైపు తిప్పడానికి ఆయన ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. థ్యాంక్ యూ రామకోట గారు లైవ్ లో అందుబాటులో రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.